శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత వేదిక మరియు నాడి ఆస్ట్రాలజీ సెంటర్ రాజమండ్రి మరియు పిఠాపురానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు గోపి శర్మ, పిఠాపురం. అయితే మనము లలిత వేదిక నాడి ఆస్ట్రాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా వర్ధమాన జ్యోతిష్కులకు వాళ్ళ యొక్క ప్రిడిక్షన్లో ఉపయోగపడే కొన్ని టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా పోయిన వీడియోలో వచ్చేటప్పటికి ఎవరికి విదేశీయానం ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనం ఏం చెప్తామంటే, ఎవరు జాతక చక్ర పరిశీలన చేసిన వెంటనే పరిశీలన చేస్తూ ఎవరికి స్థల మార్పు జరిగితే అభివృద్ధి చెందుతారో ఆ విధమైన టిప్స్ కొన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు దాన్ని ఫాలో అవ్వండి. సరే, జనరల్గా రాసుకుండాలి 12 రాసులు, 9 గ్రహాలతో కూడిన రాశిది. మనకి జనరల్గా ప్రతి రాశిలోనే ఎక్కడొక్కడ గ్రహాలు ఉంటాయి. ఈ మంది నాడీ ఆస్ట్రాలజీలో జనరల్గా మీకు మీ రాశి చక్రంలో చంద్రుడు ఉండే ప్లేస్ని కానీ లేదా లగ్నాన్ని కానీ మీరు లగ్నము రాశి కింద భావిస్తూ ఉంటారు, లగ్నం కింద భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నాడీ ఆస్ట్రాలజీలో గురువే లగ్నం, అంటే గురువు ఉన్న ప్లేస్నే లగ్నం కింద భావిస్తూ ఉంటాం. అలాగే మనకి జనరల్గా అన్ని విభాగాల్లో కూడా జ్యోతిష్కులు అందరూ కూడా దశాంతర దశలను బట్టి ఫలిత నిర్ణయం చేస్తూ ఉంటారు. కానీ మేము నాడీ ఆస్ట్రాలజీలో దశాంతర దశలకు పనిలేదు. గురువు ఉన్న రాశి మనకి గురువు ఉన్న ప్లేస్ని బట్టి ఆ గురువు సంచరించే సమయంలో ఏ ప్లానెట్స్ని అంటే ఏ గ్రహాలని తాకుతాడో చూసి దాని ఫలిత నిర్ణయం ఇస్తాం. అది యాక్యురేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనం జాతక చక్ర పరిశీలన చేసిన వెంటనే ఎవరు వ్యక్తి బాధపడుతున్నాడు అభివృద్ధి లేక, అతనికి అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది మనం ఎలా చెప్పాలి. సరే, ఇప్పుడు దీంట్లో కీలకమైన భూమికి పోషించేది వక్రము. మనకి జనరల్గా వక్రగ్రహాన్ని మిగతా వాటిలో మిగతా విభాగాల్లో ఏం చేస్తారు, వక్రగ్రతి చెందితే కనుక అది దోషం కింద భావిస్తారు. ఓకే, ఎవరి అభిప్రాయం వాళ్ళది, దాన్ని మనం ఏం తప్పుపట్టం. బట్ ఏంటంటే, మనకి జాతక చక్ర పరిశీలన జరిగిన వెంటనే గురుడు కనుక వక్రం చెందితే కనుక అతను పుట్టిన చోటు ఒకటి, అదేవిధంగా డెవలప్మెంట్ వేరే ప్లేస్ కింద మనం ఖచ్చితంగా చెప్పచ్చు అనమాట. అంటే మీ దగ్గర జాతక చక్రం వచ్చిన వెంటనే ఎవరైనా డెవలప్మెంట్ లేక బాధపడుతుంటే, అబ్బాయి మీరు వేరే ప్లేస్లో జీవనశైలి ఉంటే కనుక మీరు డెవలప్మెంట్ అవుతారు. అది రాశి చక్రంలో రాశిని బట్టి మనం చెప్పాలి. రాశిని బట్టి ఏ దిశకు వెళితే వాళ్ళు డెవలప్మెంట్ అవుతుంది అన్నది మనం రాశి చక్రంలో గురుడు యొక్క వక్రాన్ని బట్టి చెప్పాలి. అంటే వక్రం చెందిన గ్రహము పుట్టిన ప్లేస్ ఒకటి, డెవలప్మెంట్ అయ్యే ప్లేస్ ఒకటి గురుడు, ఈ విధంగా చెప్పచ్చు. అదే గురుడు కనుక కర్కాటకంలో ఉన్న పుట్టిన చోట ఒకటి, డెవలప్మెంట్ అయ్యే ప్లేస్ ఒకటి అని చెప్పచ్చు. ఒకవేళ కనుక వాళ్ళు డెవలప్మెంట్ అవ్వట్లేదు అని అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు వేరే దిశలో, ఏ దిశ అనేది మనం చెప్తాం అక్కడ తర్వాత వీడియోలో కానీ పై వీడియోలో కానీ సబ్జెక్ట్లో కానీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గురుడు కనుక కర్కాటకంలో ఉంటే వేరొక చోట డెవలప్ అవుతారని చెప్పచ్చు. అంటే ఖచ్చితంగా పుట్టిన ఊళ్ళో డెవలప్మెంట్ ఉండదు. అదేవిధంగా మీనంలో గురుడు ఉన్నా సరే అతను వేరే చోట డెవలప్ అవుతాడు, లేదా ఫారెన్లో డెవలప్మెంట్ అవుతాడని చెప్పచ్చు. ఇది 100%. మీకు మొన్న విదేశీయానం గురించి చెప్పడం జరిగింది. అంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గురుడు ప్లేస్మెంట్ని బట్టి
అతను పుట్టిన ఊరు కాకుండా వేరే చోట డెవలప్మెంట్ అవుతాడని. ఇది కాకుండా గురుచంద్రుల కాంబినేషన్ ఉంటే కనుక, సపోజ్ గురుడు ఇక్కడ ఉన్నప్పుడు చంద్రుడు ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, కలిసైనా ఉండొచ్చు. గురుచంద్రుల కాంబినేషన్ ఉంటే కనుక అతను పుట్టిన చోట కాకుండా వేరే చోట, అంటే వీళ్ళకి 2 రకాల ప్లేస్మెంట్స్ ఉంటాయి. పుట్టిన ఊరు ఒకటి, డెవలప్మెంట్ అయిన ప్లేస్ ఒకటి. ఖచ్చితంగా వీరు పుట్టిన చోట వేరే చోట, డెవలప్మెంట్ అయ్యేది వేరే చోట అని మనం ఖచ్చితంగా వాళ్ళు చెప్పచ్చు. ఒకవేళ కనుక వాళ్ళు డెవలప్మెంట్ లేకుండా ఉన్న ప్లేస్లోనే ఉంటుంటే వాళ్ళకి డెవలప్మెంట్ ఉండదు. మీరు వేరే చోట డెవలప్ అవుతారని ఖచ్చితంగా ప్లేస్మెంట్ చేంజ్ అవ్వచ్చు అని చెప్పచ్చు అనమాట. ఇది కాకుండా మరొక గ్రహము కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది గురుడు కాకుండా, అది శనీశ్వరుడు. ఏ చార్ట్లోనైనా సరే శనీశ్వరుడు వక్రం చెందితే కనుక అతను ఖచ్చితంగా వేరే ఒక చోట వృత్తి చేస్తేనే డెవలప్ అవుతాడు. ఉన్న ఊళ్ళో వృత్తి చేస్తే డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఎక్కడ? వేరే చోట. మనం ఖచ్చితంగా ఈ విషయం చెప్పచ్చు, వేరే చోట్ల మీరు వృత్తి చేసుకుంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతారు. అదేవిధంగా వక్రం చెందిన శనీశ్వరుని కూడా మనం చాలా వివిధ విభాగాల్లో చాలా వీక్ ప్లానెట్ కింద భావిస్తారు. బట్ ఎప్పుడైతే శాటర్న్ వక్రం చెందాడో అద్భుతమైన పొజిషన్ ఉంటుంది. చెక్ చేసుకోండి, ఎన్ని చార్ట్లైనా చెక్ చేసుకోండి. నేను చెప్పిన రూల్స్, అద్భుతమైన వృత్తి ఉంటుంది. అలాగే వృత్తిని కూడా వేరొక చోట చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అదే శనీశ్వరుడు కనుక కర్కాటకంలో ఉన్నా, మీనంలో ఉన్నా వేరే ఒక చోట, అంటే మేబీ ఫారెన్ ఛాన్సెస్ ఎక్కువ. అదేవిధంగా పుట్టిన ఊరు కాకుండా వేరే ఊరు కూడా వాళ్ళు వృత్తి చేయడానికి ఉంటుంది. మీరు సజెస్ట్ చేయొచ్చు, వేరే ఊళ్ళో మీరు పుట్టిన ఊళ్ళో మీరు డెవలప్మెంట్ అవ్వదు, మీ వృత్తి వేరే చోట చేసుకోవచ్చు అని మీరు సజెషన్ ఇవ్వచ్చు. అదేవిధంగా శని చంద్రుల కాంబినేషన్, శనీశ్వరుడు ఎన్ని రకాలుగా ఇస్తాడో. శనికి 3వ స్థానంలో చంద్రుడున్నా, 5వ స్థానంలో చంద్రుడున్నా, 7వ స్థానంలో చంద్రుడున్నా, 9వ స్థానంలో చంద్రుడున్నా, 10వ స్థానంలో కూడా చంద్రుడున్నా, అతని యొక్క వృత్తి వేరొక చోట ఉంటుంది. అంటే ఉన్న ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో అతని యొక్క వృత్తి ఉంటుంది. అతని వృత్తి వేరే చోట్ల బాగుంటుంది. అతను లేదా ఆమె వేరే చోట్ల బాగుంటుంది. ఈ విధంగా మనకి వక్రం చెందిన గ్రహాలు చంద్రుడితో కలిసిన లేదా సంయుక్తమైన గ్రహాలను బట్టి అతని యొక్క వృత్తిని, అతని యొక్క ప్లేస్మెంట్ని మనం జాతక చక్రాన్ని చూడగానే చెప్పవచ్చు. ఇది నాడీ ఆస్ట్రాలజీలో అద్భుతమైన టెక్నిక్. కనుక మీరు ఈ విధంగా జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు అతని యొక్క డెవలప్మెంట్ గురించి, ప్లేస్మెంట్ చేంజ్ గురించి చెప్పగలరని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.